చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలమ్మా. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు మన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము ఉపవాసం గురించి. ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం ఉండాలనా ఉండకూడదా? ఉంటే ఎలా ఉండాలి? ఉపవాసం దేనికోసం ఉండాలి? ఉపవాసం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? మీలో ఎవరైనా ఉపవాసం ఉన్నారా? ఇప్పుడు ఏమో నడుస్తున్నాయి కదా దినాలు. ఏం దినాలు ఇవి? చెప్పండి, ఏం దినాలు? శ్రమ దినాలు, దుఃఖ దినాలు, లెంట్ డేస్, ఉపవాస దినాలు, శిలువ దినాలు, ఇంకా ఏంటి? ఇంకా చెప్పండి. శ్రమ దినాలు, ఇన్ని దినాలు ఉన్నాయి. దుర్దినాలు. ఇవన్నీ నిజంగా ఏంటివి అని రోజు కొంచెం క్షుణ్ణంగా చూద్దాము. వాక్య సహాయం కోసము ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడవు, సర్వశక్తి గల దేవ, కృపామయుడ, దయగల తండ్రి, మీ అమూల్యమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, ఇంతవరకు ఆరాధనలోను పాటలతోనూ వాక్యంతోనూ మాతో మాట్లాడినందుకై మీకే స్తోత్రం ప్రభువా. ఇదిగోనైనా ఈ మధ్యాహ్న సమయమందు ప్రభువా, మేమందరము మరోసారి నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేసి ప్రభువా, చేరి వచ్చిన ప్రతి ఒక్క హృదయానికి నీ మాటలు అందించి తండ్రి, వారిలో నీ వాక్యాన్ని వర్ధిల్లు చేయమని మరియు వినగలిగే శక్తి, గ్రహించే మనసును దయచేయమని వాక్యమును వినుచుండగా ప్రభువా, మాలో ఉన్నటువంటి బలహీనతలను తీసివేసి తండ్రి, బలాన్ని, ఆత్మీయ బలాన్ని పొంది అభివృద్ధి పొందుటకు సహాయం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసు ప్రభు యొక్క దివ్యమైన శ్రేష్టమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఓకే, ఉపవాసం అనగా రాష్ట్రపతి అంటే ఉపరాష్ట్రపతి ఇద్దరు ఉంటారా? రాష్ట్రపతి చేసే పనులన్నీ ఉపరాష్ట్రపతి కూడా ఉపరాష్ట్రపతి ఉంటాడు కదా. అలాగే ఉపవాసం అంటే ఉపము అనగా దగ్గరగా, వాసము అనగా నివాసము, దగ్గరగా నివసించడము. ఎవరికి దగ్గరగా? ఎవరికైనా కానీ. ఇప్పుడు ఉపవాసము ఓన్లీ మనం మాత్రమే ఉంటామా? వేరే రకరకాల ప్రజలు ఉన్నారు. బయట ప్రజలు కూడా చాలామంది ఉపవాసం ఉన్నారు. ఉపవాసం అనేది ఏంటంటేనా, ఇష్టపూర్వకంగా దగ్గరగా నివసించడం. ఎవరికి దగ్గరగా అంటే వాళ్ళకి ఇష్టమైన వారికి. కొంతమంది దేవునికి ఇష్టంగా జీవించే వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళకు కూడా ఉపవాసం ఉంటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఉపవాసం అంటే ఇష్టపూర్వకంగా, ఇష్టంగా, దగ్గరగా నివసించడము. ఎవరికి దగ్గరగా అంటే ఇష్టమైన వాళ్ళకు. వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి మనం చేయడం కాదు, దాని గురించి తెలుసుకొని మనం చేయాలి. దేవునికి దగ్గరగా నివసించడం. ఎలా నివసించడం అంటే ఆయనతో సహవాసం కలిగి, ఆయనతో ఐక్యత కలిగి, ఆయనలాగా ఆయనతో సంబంధం పెట్టుకొని నివసించడం. దానినే ఉపవాసము అంటారు. ఉపవాసం అంటే నిజంగా అన్నం తినకపోవడం ఉపవాసమా? ఇప్పుడు ఉపవాసం అంటే ఏంటి చెప్పండి? మనం ఏమనుకుంటాం? ఇప్పుడు ఒక్క పూట తిండి తినకోకుండా ఉంటారు వాళ్ళనే ఏమనాలా? అది పస్తుంటారు. వాళ్ళకి తిండికి కూడా తిండి లేదు. ఒక లెక్కనంటే అది కూడా ఉపవాసమే కదా. కాకపోతే వాళ్ళు ఉపవాసం కాదు, పస్తు అంటుంటారు. ఉపవాసం అంటే ప్రార్థనతో గడపాలి. దేవునితో, దేవుని ఆలయంలో, దేవుని మందిరంలో ప్రార్థనతో మన జీవితాన్ని ఆయనకు అర్పించుకోవాలి. దానిని ఉపవాసం అంటారు. అంతేగాని నేను ఒక పూట అన్నం మానేస్తాను అంటే అది ఉపవాసము కాదు. నేను అన్నం తినుకోకుండా నా పని నేను చేసుకుంటానంటే అది ఉపవాసము కాదు. అర్థమైందా? ఇప్పుడు నేను అన్నం తినను, ఉదయం నుంచి నా పని ఏదో నేను చేసుకుంటాను. వేరే వాళ్ళు అడిగినారనుకో, నేను ఉపవాసం ఉన్నాను అనుకో, అది ఉపవాసం కాదు. ఉపవాసం అంటే ప్రార్థన లేని ఉపవాసము వ్యర్థం. ఉపవాసంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. అదే నీ బలం. ఒకసారి యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి.
యావేలు గ్రంథము రెండవ రెండవ అధ్యాయము 12వ వచనము 13వ వచనము. ఇప్పుడైనను మీరు ఉపవాసము ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడనై ఉండి తాను నిర్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉపవాసం యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యత చెప్తున్నాడు. అయ్యా, మీరు ఉపవాసం ఉన్నప్పుడు కన్నీరు విడుచుచు దుఃఖించుచు ఆయనను మీరు ప్రాధేయపడితే ఆయన ఎలాంటి వాడంటే చెప్తున్నాడు, కరుణా వాత్సల్యం గల దేవుడు, శాంతిమూర్తి. ఆయన మనం చేసినట్టు ఏమైనా, మన జీవితంలో చేసినట్టు ఏమైనా ఉన్నాయో పాపాలు తొలగించి మన జీవితానికి పశ్చాత్తాపన కలగజేస్తాడు. మన ప్రార్థనలు ఆయన వింటాడు. మన వస్త్రాలు చింపుకొని కాదు ఉపవాసం అంటే, మన హృదయాలను ఆయనకు అర్పించుకోవాలి. ఇప్పుడు చాలామంది ఉపవాసం ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు చెప్పండి? మీకు తెలుసో లేదు, కొంతమంది స్నానాలు కూడా చేయడు, కొంతమంది జుట్టు కూడా సరిదు. ఏంటంటే ఉపవాసం అని చెప్పేసి వాళ్ళు చూస్తానే అబ్బా వీళ్ళు ఉపవాసం ఉన్నారేమో అనిపించుకునే విధంగా ఉంటారు. కొంతమంది ఉంటారనుకోండి, బాగా ఉపవాసం ఉన్నారంటే స్నానాలు చేస్తారు, మంచి దుస్తులు ధరించుకుంటారు, ఆలయాలకు వెళ్తారు, 9 నుంచి 3 వరకు ఉంటారు, తర్వాత వచ్చి భోజనం చేస్తారు. అంతవరకే ఉపవాసం. కానీ ఇక్కడ ఉపవాసం అంటే ఏం చెప్తున్నాడంటే, మనస్ఫూర్తిగా కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనం ఆయనను వేడుకున్నాం అనుకో, ఆయన నిజంగా మన ప్రార్థనలు అంగీకరించి మనం అనుకున్న పనులు నెరవేరుస్తాడు. ఇంతకు ఈ ఉపవాసం గురించి బైబిల్లో చాలా రకాలు ఉన్నాయండి. 1 రోజు చేసిన ఉపవాసం ఉంది, 3 రోజులు చేసిన ఉపవాసం ఉంది, 7 రోజులు చేసిన ఉపవాసం ఉంది, 14 రోజులు చేసిన ఉపవాసం ఉంది, 21 రోజు చేసిన ఉపవాసం ఉంది, 40 రోజులు చేసిన ఉపవాసం కూడా ఉంది. మీరు ఎవరైనా ఎన్ని రోజులు ఉండగలరు ఉపవాసం? మనం అనుకుంటే ఎన్ని రోజులు ఉండగలము? 40 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. కాకపోతే అది ఒక్క పూట ఉపవాసం. ఈరోజు రాత్రి తిన్నారనుకోండి, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తినరు. అట 40 రోజులు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. కానీ బైబిల్ గ్రంథంలో ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారో ఉపవాసం అనేది ఒకసారి చూద్దాము. కొంతమంది భక్తిహీనులు ఉంటారు. వాళ్ళు దేవుడు విధించిన కట్టడాలు నియమాలు పాటిస్తూ వాళ్ళు ఉపవాసం ఉంటారు. వాళ్ళే కపట భక్తులు అంటారు. వాళ్ళు ఏం చేశారంటే, ఒకసారి యెషయా గ్రంథము, వాళ్ళు కూడా కొంచెం ఉపవాసం ఉన్నారు. వాళ్ళ ఉపవాసంలో వాళ్ళు ఏం కోరుకున్నారో ఒకసారి చూద్దాం. కపట భక్తులు అంటారు వాళ్ళను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు విచారణ చేయరు. వీళ్ళు ఎలాంటి వారంటే, వాళ్ళు అనుకుంటారంట, దేవుని యొక్క న్యాయాన్ని మేము పాటిస్తాము, ఆయన నీతిని మేము అనుసరిస్తామని చెప్పి ప్రతి దినము దేవుని దగ్గరకు వచ్చి వాళ్ళు విచారణ చేస్తూ ఉంటారు. ఇంకేం చేస్తారంట వాళ్ళు, నా మార్గములను తెలుసుకొన నిత్య కనపరుచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని వాళ్ళు ఇచ్చేయింతురు. చూడండి, వాళ్ళ కోరికలు ఎలా ఉన్నాయి? దేవుడే మాకు ప్రత్యక్షత కావాలా, ఎందుకంటే మేము నీ న్యాయ విధులు పాటిస్తున్నాము, నీ నీతిని మేము పాటిస్తున్నాము, దేవా నువ్వు ఎందుకు మాకు కనపడవు, నువ్వు ఎందుకు మాకు ప్రత్యక్షత చూపించవు అని చెప్పి కొంతమంది భక్తులు అనుకుంటారు. ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా. తీవ్రంగా తపస్సు చేసేవాళ్ళు, వాళ్ళ దేవుని ప్రత్యక్షను చూసే వాళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే అనుకుంటారు వాళ్ళు, దేవా మీ న్యాయ విధులు మేము పాటిస్తున్నాము, మీ నీతిని పాటిస్తున్నాము, నీ మార్గంలో మాకు అన్నీ తెలుసు, నువ్వు మాకెందుకు ప్రత్యక్షత చూపించవు అని చెప్పి అనుకున్న వాళ్ళు. కానీ ఇంకా వాళ్ళు ఏమనుకుంటారు చూడండి, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మేము మా ప్రాణములను
ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీరు ఉపవాస దినమున మీరు మీ వ్యాపారమును చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన చేయించుదురు. చూడండి, వీళ్ళు ఎలాంటి వారంటే ఉపవాసం ఉంటారు, వాళ్ళు పనులు ఏమి మానుకోరు. వాళ్ళేం ఉపవాసం ఉంటారు, వీళ్ళు చేయాల్సిన పని అంటే ఎవరితో చేయిస్తారు? వాళ్ళ పనులను పెట్టి ఇంకా కఠినమైన పనులు చేయిస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటేనా దేవుని యొక్క ప్రత్యక్షత చూడాలనుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అయ్యా, అలాంటి ఉపవాసం నాకు వద్దు, అలాంటి ఉపవాసం నేను కోరుకోవడం లేదు అని చెప్తున్నాడు. అండి ఇంకా 4వ వచనం చూడండి. ఇంకా మీరు కలహపడుచు, వివాదం చేయుచు, అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే సంఘాలలో ఉంటారు, సంఘాలలో నడుస్తుంటారు, సంఘాలలో పాలు పంచులు పొందుకుంటారు. కానీ వాళ్ళలో ఏమున్నాయి? కలహాలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి, అన్యాయంగా గుద్దులాడుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు ఉపవాసం ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కూడా. ఇంకా సంఘాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. కానీ వాళ్ళు కూడా ఉపవాసం చేస్తూనే ఉంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటేనా దేవుడు మాకెందుకు కనపడడు, మా కోరికలు ఎందుకు తీర్చాడు అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటారు. ఎవరు వాళ్ళు? కపట భక్తులు వాళ్ళు. అందుకే దేవుడు సమాధానం చెప్తున్నాడు కింద, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒక్కడు జమ్ము వలె తల వంచుకొని, గోనె పట్ట కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చునుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? కొంతమంది ఆనాడు యూదులు ఏం చేసేవాళ్ళంటే ఉపవాసం చేయాలంటే శరీరం మొత్తం బూడిదతో పూసుకునేవాళ్ళు, గోనె సంచ కట్టుకొని ఉపవాసం చేసేవాళ్ళు. తల వంచుకునే వాళ్ళు కాదు, స్నానాలు చేసేవాళ్ళు కాదు. చూస్తానే వాళ్ళ వేషధారణతో ఉండేది, ఒక వేషం వేసుకున్నట్టు ఉండేది. వాళ్ళ ఉద్దేశాలు దేవుని చూడాలా, దేవుని మార్గం తెలుసుకోవాలా, మాకెందుకు దేవుడు కనపడని వాళ్ళ ఉద్దేశాలు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అయ్యా, మీలాంటి ఉపవాసం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు కూడా మనం కూడా కొంతమంది బూడిద పూసుకునే వాళ్ళు ఉంటారు. మీరు గమనించినారు లేదో? ఈ బూడిద అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ చెప్తాను. గోనె పట్ట కట్టుకునే వాళ్ళు ఉంటారు. జమ్ము చెట్టు చూసినారా మీరు అందరూ? ఎట్టుంటుంది జమ్ము చెట్టు? చక్కగా ఉంటుంది. పైన వెన్ను ఎట్టుంటుంది? వెన్ను వంగి ఉంటుంది ఇట్లా. అట్లాగే మనిషి కూడా ఎప్పుడు వీళ్ళు ఉపవాసం వాళ్ళు ఏముంటాయి, తల దించుకొని ఉంటారు. ఎప్పుడు వీళ్ళు తల ఎత్తరు. అంటే వీళ్ళ ఉద్దేశాలు ఏంటంటేనా ఎదుటి వ్యక్తిని కూడా చూడడానికి ఇష్టపడరు, ఎదుటి వ్యక్తిని తాకరు, ఎదుటి వ్యక్తితో మాట్లాడరు, ఎదుటి వ్యక్తిని చాలా హీనంగా చూసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మేము ఉపవాసం ఉన్నాము, మేము పవిత్రంగా ఉన్నాము, మేము మనుషులతో మాట్లాడము అనేటట్టు వాళ్ళ ఆలోచన లాంటివి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అయ్యా, ఇలాంటి ఉపవాసము నాకు ఇష్టం లేదు. నిజమైన ఉపవాసం అంటే ఏంటి అనేది కింద చెప్తున్నాడు అండి. నిజమైన ఉపవాసం అంటే ఏమిటి? ఒకసారి చాలా జాగ్రత్తగా మీరు కూడా గమనించండి. 6వ వచనము, దుర్మార్గులు కట్టిన కట్టను ఇప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టియు నేను ఏర్పరచుకున్న ఉపవాసము. ఉపవాసం అంటే ఏం చెప్తున్నాడు? ఇదిగో, ఎవరైనా దుర్మార్గంగా పేదలను బాధపరుస్తున్నారనుకో, వాళ్ళను మనము విడిపించాలి. మనకు ఎద్దులు ఉన్నాయి కదా, ఎద్దులను పనికి తీసుకెళ్తాం పొలాలకు, కాడిమాను తీసుకొచ్చి నాగలి కట్టి తీసుకెళ్తాం కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కాడిమాను మేకులు తీయటయు. కాడిమాను మేకులు అంటే ఆ రోజు వాటికి సెలవు. అలాగే ఇదిగో, ఎవరైనా జీతానికి ఉన్న వాళ్ళకు, వాళ్ళు బాధ పెట్టే వాళ్ళను మనం ఏం చేయాలా? విడిపించాలా. చూడండి, ప్రతి కాడిని విరగొట్టి నేను ఏర్పరచుకున్నాడు అంటే పేదలను బాధించే వారిని విడిపించాలి. అది దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, 7వ వచనము, నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు,
నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకునుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదే కదా దేవునికి ఇష్టమైన ఉపవాసము. ఈ ఉపవాసం మీరు చేస్తున్నారా? మీరేం చేస్తారు? ఉపవాసం అంటే మన ఇంట్లో వంటనే వండుకోం. ఈడేం చెప్తున్నాడు? అయ్యా, నువ్వు ఆహారము ఆకలి ఉన్న వారికి నువ్వు పెట్టాలి. నువ్వు ఉపవాసం కరెక్టే, నువ్వు వండుకునే ఆహారం వండుకొని నువ్వు తినకుండా ఒక పూట ఆహారం లేని వాళ్ళకు మనం ఆహారం పెట్టాలి. వస్త్రాలు లేకుండా ఎవరైనా కనపడిన వారికి వస్త్రాలు ధరించాలి. ఇదిగో మనం ఎవరినో రక్షించిన అవసరం లేదు. మన కుటుంబాలలోనే, మన బంధువులలోనే ఎవరైనా బాధపడుతున్నారేమో, ఏవైనా సమస్యలలో ఉన్నారేమో వాళ్ళను మనము తెలుసుకొని మన వంతు సహాయం చేయాలి. ఇదే నిజమైన ఉపవాసం. ఏంటి ఆ ఉపవాసము? పేదవారికి అన్నం పెట్టాలి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి, మన కుటుంబంలో ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళను చెరదీయాలి. ఇదే నిజమైన ఉపవాసము. ఈ ఉపవాసం మనం మానేసి మనకి ఇష్టమైన ఉపవాసాలు చేస్తున్నాం మనం. ఇంతకు ఉపవాసం ఎందుకు చేస్తున్నారనేది పెద్ద ప్రశ్న నాకు. ఉపవాసం ఎందుకు చేస్తున్నాం చెప్పండి? ఉపవాసం ఎందుకు చేస్తున్నాం మనము? బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఎందుకు చేశారో చెప్పమందునా? ఒకరోజు ఉపవాసం. న్యాయాధిపతుల గ్రంథం తీయండి ఒకసారి. వాళ్ళు ఒకరోజు ఉపవాసం చేశారు. వాళ్ళు ఎందుకు చేశారనేది ఇప్పుడు మనం ఉపవాసం ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం చూడండి. మీరందరూ కత్తి దీయువారు. అప్పుడు ఇశ్రాయేలులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుతూ సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసము ఉండి, చూడండి, సాయంకాలం వరకు వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని కోసము దహన బలులు, సమాధాన బలులు అర్పించారు. ఎందుకు అర్పించారు ఇశ్రాయేల్ ప్రజలు? ఒకరోజు ఉపవాసం ఎందుకు చేశారంటే, ఇదిగో ఆ రోజు బెన్యామీలతో ఒక యుద్ధం ఏర్పడిందండి ఇశ్రాయేల్ వాళ్ళకు. బెన్యామీలతో యుద్ధానికి పోయినప్పుడు ఇశ్రాయేలు మామూలుగా పోయారు. పోయినాక ఒక్క రోజులోనే 23,000 మంది చనిపోయారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. ఒక్క రోజులోనే 23,000 మంది చనిపోతే మళ్ళీ వచ్చి ఏడ్చుకుంటూ దేవునికి ప్రార్థన చేశారు. మళ్ళీ యుద్ధానికి పోయారు. మళ్ళీ యుద్ధానికి పోతే మళ్ళీ మరుసటి రోజు ఎంతమంది చనిపోయారంటే 18,000 మంది చనిపోయారు. 23,000 ఒక 18,000 41,000. 41,000 మంది ఒక్కసారే చనిపోతే వాళ్ళంతా ఏడ్చుకుంటూ వచ్చి, ప్రభువా ఎందుకు తండ్రి మాకు ఇలా జరుగుతుంది? మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు, మమ్మల్ని ఎంతగానో కనికరించి కాపాడావు. ఇదిగో 41,000 మంది కత్తి దూసే వాళ్ళు, మంచి యుద్ధ పరులు చనిపోయారు, ఏమిటా అని చెప్పేసి వీళ్ళు ఉపవాసం సాయంత్రం వరకు ఏడ్చుకుంటూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అప్పుడు యుద్ధంలో వీళ్ళకు జయం కలిగింది. ఎందుకోసం చేశారంటే వీళ్ళు దేవుని యొక్క ప్రత్యక్షతను చున్నికి, దేవుని యొక్క ఆశీర్వాదం చున్నికి యుద్ధానికి పోయే ముందు వాళ్ళు ప్రార్థన చేశారు. ఇది ఒకరోజు చేసిన ఉపవాసం. 3 రోజులు చేసిన ఉపవాసం ఉంది. ఎక్కడ వస్తుంది అది? మనకందరికీ తెలుసు, ఎస్తేరు రాణి ఎన్ని రోజులు ఉపవాసం చేసింది? 3 రోజులు ఉపవాసం చేసింది. ఎందుకోసం చేసిందంటే, హామాతు అనే ఒక ఆయన రాజు కింద ఉన్నటువంటి ఒక అధికారి, ఇదిగో ఆ రాజ్యంలో యూదులందరూ ఎవరు బతకకూడదు, యూదులందరినీ చంపేయాలని ఒక దురుద్దేశంతో రాజు దగ్గరికి పోయి ఒక ఆజ్ఞ తెచ్చుకుంటాడు. ఇదిగో మన రాజ్యానికి యూదులు అనే వాళ్ళు చీడపురుగులుగా ఉన్నారు, వాళ్ళు మన రాజ్యానికి నాశనం చేసేవారుగా ఉన్నారని చెప్పేసి రాజు దగ్గర ఒక ఆజ్ఞ తెచ్చుకుంటాడు, యూదులందరినీ చంపేయాలని చెప్పేసి. ఆ రాజ్యంలో రాణే ఒక యూదురాలు, ఎస్తేరు రాణి యొక్క వాళ్ళ బాబాయి మోర్దాకు ఆ దేశంలో ఆ రాజు దగ్గర కింద పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళు చేసే కుట్రంతా మోర్దాకు తెలిసింది. మోర్దాకు ఆ రాణిని పిలిపించి, అమ్మా ఈ హామాతున్నాడే మన వాళ్ళందరినీ చంపనీకి చూస్తున్నాడు, నువ్వే రాజుతో చెప్పి ఏదైనా మాకు సహాయం చేయంటే, అప్పుడు రాణి ఏం చెప్తుందంటే, ఇదిగో మోర్దాకుతో వాళ్ళ బాబాయ్ చెప్తుంది, పోయి నువ్వు మన వాళ్ళందరూ పోయి 3 రోజులు ఉపవాసం ఉండండి,
నేను కూడా 3 రోజులు ఉపవాసం ఉంటాను, అప్పుడు మనల్ని ఈ సమస్య నుంచి తప్పిస్తారేమో అని చెప్పేసి రాణి 3 రోజులు ఉపవాసం ఉంది. రాణి ఈ యూదులందరూ 3 రోజులు ఉపవాసం ఉంటే అప్పుడు రాణి రాజుతో మొరపెట్టుకున్నప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇది మనకి ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయం నుంచి 16వ వచనంలో ఈ మాటలు ఉంటాయి. రాణి కూడా 3 రోజులు ఉపవాసం ఉండి ఆ యూదులందరూ చనిపోకుండా కాపాడింది. ఇంకా 3 రోజులు ఎక్కడ కనపడతాయి మనకు? యోనా కూడా నీవేవా పట్టణంలో దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో నీవేవా పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే దుర్మార్గులు, చాలా చెడుతనంతో ప్రవర్తిస్తున్నారు, వాళ్ళని నేను సంహరించాలనుకుంటున్నాను, పోయి వాక్యం చెప్పమని పంపిస్తే యోనా పోతాడు. పోయి ఒకరోజంతా నడుచుకుంటూ పోయి ఇదిగో 40 రోజులలో మీ ఊరు మొత్తము దేవుడు నాశనం చేస్తాడంట అంటే వాళ్ళంతా భయపడిపోయి ఉపవాసం ఉన్నారు. మనుషులొక్కరే ఉపవాసం ఉన్నారా? మనుషులొక్కరే కాదు, పశువులు, జంతువులు, రాజు, మంత్రులు అందరూ ఉపవాసం ఉండి ఆ దేవుని యొక్క కటాక్షం పొందారు. చూడండి, ఆ మాటలు చూడండి, యోనా గ్రంథము. అంటే ఉపవాసము ఎందుకు చేస్తున్నామని తెలియాలి మనకు. ఊరికి మనం అన్నీ ఉన్నాయి, బాగున్నాం, సంతోషంగా ఉన్నాం, ఉపవాసం ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. నీవేవా పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఈ సంగతి నీవేవా రాజును వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ వస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలనని దూతలు నీవేవా పట్టణంలో చాటించిరి. ఇది చూడండి, దేవుడు ఆ ఊరిని నాశనం చేయాలనుకున్నప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి రాజు, అధికారులు, ప్రజలు, పశువులు, ఎద్దులు, గాడిదలు అన్నీ అన్నపానములు మాని దేవుణ్ణి స్తుతించినప్పుడు, విశ్వాసంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉపవాసం ఉంచినప్పుడు దేవుడు వారికి ఆ శిక్ష నుంచి తప్పించాడు. ఇది దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ఉపవాసం ఉండాలి. ఇప్పుడు 7 రోజులు ఉపవాసం ఉండే వాళ్ళు ఉన్నారు. 7 రోజులు ఉపవాసము ఎక్కడున్నారంటే మొదటి సామెయలు గ్రంథంలో కనపడుతుంది. సౌలు రాజు ఉన్నాడు కదా, సౌలు రాజు కుమారులు చనిపోయినప్పుడు ఆ శవాలను తీసుకొచ్చినప్పుడు దానియేలు ఆ ప్రజలందరూ 7 రోజులు ఉపవాసం ఉన్నారు దేవునికి, రాజు చనిపోయానని చెప్పేసి. 10 రోజులు ఉపవాసం ఉన్నారు. 10 రోజులు ఉపవాసం ఎవరున్నారంటే దానియేలు గారు ఉన్నారు. దానియేలు గారు 10 రోజులు ఉపవాసం అంటే ఆయన మాంసం తినలేదు, ఓన్లీ శాకాహారమే. ఇప్పుడు మనం కూడా అంతే కదా, ఎట్లుంటాము? ఉదయం పాలు తాగుతామా తాగమా? పాలు కాఫీ తాగి ఉపవాసం ఉంటాం, మాంసం తినేవాళ్ళు కాదు. ఇప్పుడు ఉపవాసం ఉన్న వాళ్ళలో చాలామంది మాంసం తినరు. తింటారా? నాకు అర్థం కాదు. శుభకార్యాలు కూడా చేసుకోరు కొంతమంది. చేసుకుంటారా? చేసుకోరా? పెళ్ళిళ్ళు చేసుకోరు, ఇల్లు కట్టించుకోరు, ఇల్లు ఓపెనింగ్లు పెట్టుకోరు. ఎందుకో చాలా చెడ్డగా చూస్తారు ఈ దినాలను. దేవుడు కల్పించిన దినాలన్నీ ఏంటివి? అన్నీ మంచి దినాలే. మనం ఉపవాసం ఉన్నామంటే ఈరోజు చెడ్డ దినమనా? ఈరోజు ఉపవాసం ఉన్నామంటే దేవుని యొక్క ప్రత్యక్షత మనం చూడాలనుకుంటున్నాం, ఆయన ఆశీర్వచనాలు మనం పొందాలనుకుంటున్నాము. ఆయన ఆశీర్వచనం మనం పొందాలనుకున్న రోజు మంచి రోజా చెడ్డ రోజా? మరి చెడ్డ దినాలని ఎందుకంటాము? శ్రమ దినాలని ఎందుకంటున్నాము?
ఆ? చెప్తాను, యేసు ప్రభు పాటించినవి దుఃఖ దినాలా? కరెక్ట్గా చెప్పిందాక. యేసు ప్రభు తన సువార్తను ప్రారంభించక మునుపు ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం దేనికి ఉన్నాడు ఆయన? దేనికి ఉన్నాడు ఆయన? అన్నపానములు మాని 40 రాత్రింబగళ్ళు ఆయన అరణ్యంలో ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం అయిపోయిన తర్వాత సాతానుడు వచ్చి, ప్రభువా నువ్వు నిజంగా దేవుని కుమారుడివే, ఇదిగో నీకేమి ఇస్తాను, ఈ రొట్టెల్ని ఇస్తానయ్యా, తినయ్యా అనింది. దేవుడు ఏం కోరుకున్నాడు? రొట్టెలు కోరుకున్నాడా? దేవుని మాటతోనే బతుకుతాడు, రొట్టెలు వద్దన్నాడు. తర్వాత పైనుంచి కిందికి దూకితే నేను రక్షిస్తాడేమో నీ దేవుడు, పరీక్షించమని చెప్తాడు. దేవుడు అది కోరుకున్నాడా? లేదు. ఆయన ఆజ్ఞిస్తే చూడండి, ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి కార్యాలు కోరుకోలేదు. ఆయన ఎక్కడ తన శరీరాన్ని బాధపరచుకోలేదు. ఆయన ఈ లోక సంబంధమైన వాటిపైన దృష్టించుకోకుండా ఆయన దేవుని కుమారుడు అనిపించుకున్నట్టుగా ఉన్నాడు. యేసు ప్రభు ఉన్న 40 రోజులకు మనం ఉంటున్న 40 రోజులకు పోలిక కాదు. అప్పుడు మనం కూడా అన్నపానాలు మానేసి 40 రాత్రులు 40 పగుళ్ళు మానవులతో సంబంధం లేకుండా అడవులలో ఉండాలి. ఉండలేరు. కానీ చూద్దాం, 40 రోజులు ఉపవాసం ఉన్నారు ఇంకా బైబిల్లో. ఇప్పుడు 10 రోజులు దానియేలు గారు కూడా ఉన్నారు, 14 రోజులు కూడా ఉన్నారు దానియేలు గారు. 14 రోజులు ఎక్కడున్నాడంటే, ఇదిగో దేవుని యొక్క కళలు రాజుకు వస్తే ఆ కళ్ళ భావం ఏమిటో కనుక్కోనికి, దేవుని యొక్క ప్రత్యక్షత చున్నికి దానియేలు గారు కూడా 14 రోజులు ఉపవాసం ఉన్నాడు. దానియేలు కూడా జరగబోయే సంగతుల గురించి తెలుసుకోనికి చూడండి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. మూడు వారములు మాంసం కానీ ద్రాక్షారసం కానీ స్నానము చేయలేదు. చూడండి, ఇక్కడ కూడా దానియేలు గారు ఎన్ని రోజులు ఉన్నాడు? 21 రోజులు ఉన్నాడు. అప్పుడు కాలంలో ఎట్లున్నారో చూడండి, ఉపవాసము. సంతోషంగా భోజనం చేయలేకుంటుని, మాంసము కానీ ద్రాక్షారసం కానీ నా నోట్లోనికి రాలేదు, స్నానాభిషేకములు చేసుకొనలేదు. ఆ యూదులు ఆ కాలంలో స్నానం కూడా చేసేవాళ్ళు కాదు ఉపవాసం ఉండేటప్పుడు. అలాంటి ఉపవాసం అప్పట్లో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు, ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఉపవాసము, ఒకసారి మత్తయి రాసిన చూడండి. యేసు ప్రభు వారికి మనకు ఈ లోకంలో జీవించినప్పుడు ఉపవాసం ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 15వ వచనం చూడండి, 16వ వచనం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖాముక్కులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొందినారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూడండి, కొంతమంది అదే చెప్పాను కదా, బూడిద పూసుకొని వేషధారుల వల్లే ఉంటారు, ముఖం కిందికి దించుకొని మనుషులను కూడా చూసేవాళ్ళు కాదు, గోనె పట్టే కట్టుకునే వాళ్ళు, స్నానం చేసేవాళ్ళు కాదు, వాళ్ళంతా వేషధారుల వల్లే ఉంటారు. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే, అయ్యా మీరు వేషధారుల వలె దుఃఖాముక్కులై ఉండకడి. మీ ముఖాన్ని చూస్తానే కొంతమంది ఏం చేస్తారంటే, మన వాళ్ళు ఉపవాసం ఉండేటప్పటికి ముఖం అంతా ఏమైపోతుంది, కొంచెం పిక్కపోతుంది. చూస్తానే ఏం ఉపవాసం ఉన్నావా అని మనమే అడుగుతాం. ఒకవేళ మనం అడగకముందే వాళ్ళు కూడా చెప్తారు, అన్నా నేను ఉపవాసం ఉన్నానన్నా అంటాడు. ఉంటారా? అనరా? కానీ వాక్యం చెప్తుంది, అయ్యా నువ్వు నీ ముఖాన్ని వికారం చేసుకోకుండా ఉండు. ఏముంటుందంటే రహస్యంగా చేయంటుంది. చూడండి 17వ వచనం చూడండి. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయుచున్నప్పుడు నీ తల అంటుకొని
నీ ముఖము కడుక్కొనము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి, ఉపవాసం చేసేటప్పుడు మనుషులకు కనపడవాలని కాదు. నేను ఉపవాసం ఉన్నమ్మా, నేను ఉపవాసం ఉన్నా అని చెప్పుకుంటూ మనం తిరగడం కాదు. మన ఉపవాసం ఎట్లుండాలా? రహస్యంగా ఉండాలి. ఇప్పుడు మనలో ఉపవాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అందరికీ ఫోన్లు చేసి మరి ఉపవాసం ఉంటారు. వాళ్ళు ఉపవాసంలో ప్రార్థన ఉన్నారో ఉండలేదో కానీ ఫోన్లు చూస్తూనే ఉంటారు, టీవీలు చూస్తూనే ఉంటారు, నాటికలు చూస్తూనే ఉంటారు, సినిమాలు చూస్తూనే ఉంటారు, అన్నీ చూస్తుంటారు, కానీ ఉపవాసం ఉంటారు. ఉపవాసం అంటే ఏంటి? దేవునికి దగ్గరగా, దేవునితో సంబంధం కలిగి ఆయనతో మనం ఏకీభవించి ఉండడం. నిజంగా ఉపవాస దినాలు మంచివే, 40 రోజులు కేటాయించుకోవడం చాలా మంచిదే. ఆ దినాలన్నీ కనీసం మన హృదయాలను దేవునికి దగ్గరగా పెట్టాలి. కానీ 40 రోజుల వరకే మనము ఆగకూడదు. నెంబర్ చూడండి, 40 రోజులతో ఆగకూడదు. మన భక్తి 1 రోజుతో, 3 రోజులతో, 10 రోజులతో, 14 రోజులతో, 40 రోజులతో ఆగే భక్తి కాదు. క్రీస్తు నమ్ముకొని వచ్చిన తర్వాత ప్రతిరోజు మనం ఉపవాసం ఉండాలనుకుంటే ఉండొచ్చు. 40 రోజులోనే ఉంటాను, తర్వాత రోజులన్నీ నా ఇష్టానుసారంగా జీవించామంటే మన భక్తి వ్యర్థమే. అర్థమవుతుందా? 40 రోజుల వరకు మన భక్తి ఆగకూడదు అనేది నేను చెప్పాలనుకున్న మాట. చూడండి, ఇక్కడ ఏం చెప్తానంటే, రహస్యమందున్న నీ తండ్రికే నువ్వు కనపడాలి. నిజంగా ఉపవాసం ఉన్నప్పుడు ఆహారం పంచిపెట్టాలి. మనం ఉపవాసం అంటే ఆహారం ఎవరికైనా పెట్టాము మనము? ఒక్కరి కూడా ఆహారం ఏం బిచ్చం కూడా వేయమో సరిగా, మలరాపని పంపిస్తాం. చూడండి, దానియేలు గారు ఎన్ని రోజులు ఉన్నారు? 21 రోజులు ఉన్నారు. 3 వారాలు అంటే 21 రోజే కదా. ఇప్పుడు 40 రోజులు ఉపవాసం ఎవరెవరు ఉన్నారు చెప్పండి? మోసే ఉన్నాడు 40 రోజులు. ఎన్నిసార్లు ఉన్నాడు 40 రోజులు? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 40 రోజులు రాత్రింబగలు మోసే గారు ఉన్నారు. చూడండి, ఆ మాటలు ద్వితీయోపదేశ కాండము. మనం ఒక్కసారి అనుకుంటుంటాం ఆయన ఒక్కసారి ఏమో 40 రోజులు ఉన్నాడని చెప్పేసి. కాదు, 3 సార్లు ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం చేయండి ఒకసారి. 9వ అధ్యాయము 12వ వచనం చూడండి. నువ్వు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము, త్వరగా తొలగి 9వ వచనం 12. ఆ రాతి పలుతలకు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకున్నటకు నోడ కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని కొండ మీద 40 పగులు 40 రాత్రులు ఉన్నాడా లేదా ఉపవాసము? అన్నపానములు మాని 40 రాత్రులు 40 పగులు ఒక ఉపవాసం అది. తర్వాత 25వ వచనం చూడండి. అది ఎందుకున్నాడు? దేవుని దగ్గర నుంచి వాగ్దాన పలకలు తీసుకురానికి ఒకసారి ఉన్నాడు. ఇదే అధ్యాయము 25వ వచనం చూడండి. కాగా నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగులు 40 రాత్రులు సాగిలపడి తిని మిమ్మును నశింపజేసేదనగా. చూడండి, ఇక్కడ ఇది 2వసారి దేవుని యొక్క కోపము. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయత చూపించకుండా దేవుని ఆజ్ఞకు లోపడకున్నప్పుడు దేవుని కోపం వీళ్ళ పైకి వస్తుంటే మళ్ళా 2వసారి ఏం చెప్తున్నాడు? నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగుళ్ళు 40 రాత్రులను సాగిలపడుతుని. ఎందుకోసం అంటే దేవుని యొక్క కోపం, దేవుని యొక్క అగ్ని మీ పైకి వస్తుంది కదా, దాన్ని రాకోకుండా దేవునికి ప్రార్థన చేశాడంట. 40 పగుళ్ళు 40 రాత్రులు, ఇది 2వసారి. ఇంకోటి 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఇక్కడే 3వసారి ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము. నేను మునుపటి వలె 40 పగులను 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలంలో నా మనవి ఆలకించి. ఇది 3వసారి. ఇది ఎందుకున్నానంటే, ఆ రోజు భాగాలు పంచుకున్నప్పుడు లేవీలకు శ్వాస తక్కువ వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా తిరుగుబాటు చేశారు 3వసారి.
ఈ తిరుగుబాటు రాకుండా ఉండడానికి దేవుని సన్నిధిలో మళ్ళీ మూడోసారి ఇది 40 రాత్రులు 40 పగుళ్ళు వీళ్ళ దేవుని యొక్క కోపం వీళ్ళపైకి రాకుండా ఆపడానికి కోసము మోసే కూడా 40 రాత్రులు 40 పగుళ్ళు ఉపవాసం ఉన్నాడు. 3 సార్లు ఉన్నాడు మోసే కూడా. ఏలియా కూడా ఉన్నాడు 40 పగుళ్ళు 40 రాత్రులు. ఏలియా చూడండి, ఆ మాటలు చూడండి. మొదటి రాజుల గ్రంథము. ఆహాబు కాలంలో ఆ ఊర్లో ఆ రాజ్యంలో దేవుని యొక్క ప్రవక్తలు అందరిని చంపేసి చాలా చిత్రహింసలు చేస్తున్నప్పుడు ఈయన ఏలియా గారు కూడా చూడండి, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం చూడండి. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హారేబునకు వచ్చి, చూడండి, ఒక్కరోజు భోజనం చేసి ఎన్ని రోజులు ప్రయాణించాడు? ఒక్క పూట తిని 40 రాత్రింబగలు ప్రయాణించాడు భోజనం లేకుండా. ఎందుకోసం అంటే ఇదిగో ఆహాబు గారు ఆ దేశంలో ప్రవక్తలను చంపుతున్నారని చెప్పి భయంతో ఈయన పారిపోయి 40 రాత్రులు 40 పగులు ఉపవాసం ఉండి దేవుని కోసం వేచి చూస్తే దేవుడు కింద కనపడతాడు. ఆయనకు ప్రత్యక్షమై, ఇదిగో ఏలియా, ఎందుకు నువ్వు ఇట్లా ప్రవర్తిస్తున్నావు అంటే చెప్తాడు, ఇదిగోనయ్యా చూడండి, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠలను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడునకు యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణం కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. ఈయన ఎందుకోసం ఉన్నాడంటే ఇదిగో ఎదురు తిరిగాడు ఆహాబు కాలంలో. ప్రవక్తలను చంపుతుంటే ఇదిగో నీ పక్షాన్ని ఒక్క నిలవనయ్యా, నన్ను కూడా చంపుతున్నారని చెప్పేసి 40 పగుళ్ళు 40 రాత్రులు ఈయన కూడా ఉన్నాడు. చూడండి, ఒక్కరోజు ఉపవాసం ఉన్నారు, 3 రోజులు ఉపవాసం ఉన్నారు, 7 రోజులు ఉపవాసం ఉన్నారు, 10 రోజులు ఉపవాసం ఉన్నారు, 21 రోజు ఉపవాసం ఉన్నారు, 40 రోజులు ఉపవాసం కూడా ఉన్నారు. దేనికోసం అంటే ఆయా కాలంలో వాళ్ళకు సంభవించిన సమస్యల పట్ల. ఇప్పుడు నువ్వు దేనికోసం ఉన్నావు? ఏ బంధకాల నుంచి నువ్వు విముక్తి కోరుకోవాలనుకుంటున్నావు? చూడండి, మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత మనకు దొరుకుతుందా? ఆ రోజు వాళ్ళు ఉపవాసం ఉన్నారంటే వెంటనే ఏమైంది? దేవుని ప్రత్యక్షత చూశారు వెంటనే. ఇప్పుడు మనం చూస్తున్నామా? ఇప్పుడు మనం కూడా ఉపవాసం నిజంగా ఉండాలంటే చూడాలి కదా. ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు దేవుని యొక్క నిజంగా ప్రత్యక్షత, మనం ఉపవాసం ఉన్నామంటే ఆయన ప్రత్యక్ష చూడాలా చూడకూడదా? ఒకసారి యెషయా గ్రంథంకి రండి. నిజంగా ఉపవాసం ఉన్నా అంటే ఆయన ప్రత్యక్ష చూపిస్తాను అంటున్నాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము చూడండి, 7వ వచనం నుంచి. ఇందాక మనం చదివినాం చూడండి, 58వ అధ్యాయం 7వ వచనం నుంచి. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకునుటయు, దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున్న నువ్వు చేసినడలా నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. ఇక్కడ ఏమొస్తుందంట? స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. అయ్యా, మన ఉపవాసం అంటే నిజంగా పేదలను మనం కనికరించి పేదల పట్ల మనము దయ దాక్షిణ్యం కరుణ చూపిస్తే దేవుని యొక్క కృప ఎట్లా చూపిస్తుందంట? శీఘ్రముగా నీకు లభించును. చూడండి, వెలుగు మనం చేసిన వెంటనే నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకట భాగమును కావలిండును. నిజంగా మనం ఉపవాసం ఉన్నామంటే, ఈ ఉపవాసం ఉన్నామంటే దేవుని యొక్క వెలుగు మనకు ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు మాట ఇచ్చాడంటే తప్పడు. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడో, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనెను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నువ్వు మాని ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల
చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. చూడండి, ఈ తొమ్మిదవ వచనంలో ఎంత మంచి మాటలు ఉన్నాయో. నువ్వు పిలువగా దేవుడు నీకు ఆసనం అవుతా అంట. ఎప్పుడు? నువ్వు మొరపెట్టగా నేనున్నానని ఆయన సమాధాన పరుస్తా అంట. ఎప్పుడు అంటే, ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుడు, చెడ్డదానిని మాట్లాడక ఉన్నప్పుడు నువ్వు పిలిచిన వెంటనే దేవుడు మనకు శీఘ్రముగా ఆయన మనకు మహిమ చూపిస్తూ అంటున్నాడు. చూడండి, ఇలాంటి మహిమను పొందాలనుకుంటే ఇలా ఉపవాసం ఉండాలి, దేవునికి దగ్గరగా మనం నివసించాలి. ఇదిగో మనం వండుకునేది ఇతరులకు పెట్టాలి. ఏదో మనం ఉపవాసం అని చెప్పి వంట వండుకోకుండా పోయి ఉపవాసం ఉండడం కాదు. నిజంగా మన భాగము, మన ఉపవాసం ఉన్నప్పుడు మనం తినాల్సిన ఆహారం వండుకొని పేదలకు పంచిపెట్టాలి. ఇలా ఉన్నప్పుడే ఇదిగో దేవుని యొక్క వెలుగు శీఘ్రంగా మన ముందుకు వస్తుందని చెప్తున్నాడు. చూడండి, ఈ వెలుగు ఫలాలను మనం చూస్తున్నాం. ఇంతకు శ్రమ దినాలు అంటున్నాం. శ్రమ దినాలు అంటే ఏంటివి? ఇందాక అనుకున్నాం ఇవి శ్రమ దినాలని అనుకుంటున్నాం. శ్రమ దినాలంటే మనకు యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఇదిగో దేవుడు నమ్ముకున్న ప్రజలను వేరే వాళ్ళు హింసిస్తారు కదా, అవి శ్రమ దినాలు. అలాంటి శ్రమ దినాలు, వాటిని శ్రమ దినాలు అంటావు. ఇప్పుడు దానియేలు గారిని హింసించారా లేదా? దానియేలును, షడ్రక్, మెషక్ గారు, అవి శ్రమ దినాలు. ఇప్పుడు మనకు మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయంలో చాలా నీట్గా ఉంటుంది. చూడండి, 24వ అధ్యాయం 9వ వచనం చూడండి. మత్తయి రాసిన సువార్త. శ్రమ దినాలంటే మనకు తెలియాలి ముందు. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము. అప్పుడు జనులు మిమ్ములను శ్రమల పాలు చేసి చంపెదరు. ఇవి శ్రమ దినాలు. మనల్ని ఎవరైతే హింసిస్తుంటారో, బాధ పెడుతుంటారో, అవి శ్రమ దినాలు. ఈ దినాలు అనేటివి దేవుడు సృష్టించిన దినాలన్నీ మనం మంచివి. ఇవి చెడ్డ దినాలు కాదు, ఇవి సిలువ దినాలు. చాలామంది ఎట్లుంటారంటే ఈ ఉపవాస దినాల్లో ఎట్లుండమని చెప్తారు మనకు. ఏడుస్తూ ఉండాలి, ఇంకేం చేయాలా? దుఃఖంతో ఉండాలి, మాంసం తినకూడదు, భార్యాభర్తలు కలవకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, తెల్ల బట్టలే వేసుకోవాలి, లేదంటే ఇంకొక కలరు, ఒకే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి. తర్వాత శుభకార్యాలయం పెట్టుకోకూడదు, సిలువ పాటలే పాడుతూ ఉండాలి. ఇట్లా ఆచారాలు పెడుతున్నారు. ఒకసారి మనం చదవాలి, బైబిల్ చదవాలి. ఒకసారి చివరి చూడండి, ఒకసారి పిలిపిలికి రాసిన పత్రిక, పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినెడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద మాత్రమే ధ్యాస ఉంచుకొనుడి. చూడండి, ఇదిగో మీ ముఖాలను దుఃఖాముక్కులై విచారం కలిగి మనుషులందరూ చూచినట్టు మేము ఉపవాసం ఉన్నామని చెప్పుకోవడం కాదు. ఇదిగో ఏవి న్యాయమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిమైనవో, ఏవి దేవుని వల్ల మనకు చూపించబడినవో వాటి మీద మాత్రమే మనం ఏం చేయాలా? దాస్యం ఉంచాలి. ఇలా మనం వీటిపైన ధ్యాసం ఉంచి నడుచుకున్నప్పుడే దేవుని యొక్క కృపా కాటక్షము మనకు కలుగుతుంది. ఇదే పిలిపిలి రాసిన పత్రికలో ఏం చెప్తుంటే 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఇదిగో మనం దుఃఖంగా ఉండకూడదు, దుఃఖంతో ఉండకూడదు. మనం ఎప్పుడు ప్రభువునందు వచ్చిన తర్వాత మనం అంతా ఎట్లా ఉండాలా? ఆనందంతో ఉండాలి. దుఃఖముక్కులై ఉండకూడి అని మనం తెలుసుకోవాలి. ఇవి ఉపవాసము యొక్క ప్రాముఖ్యత. నిజమైన ఉపవాసం మనం ఉన్నప్పుడు దేవుని యొక్క కృప, స్వస్థత మనకు వెంటనే కలుగుతుంది. ఎప్పుడంటే ఇదిగో పేదవారి పట్ల మనకు జాలి, దయ, కనికరం ఉన్నప్పుడు.
చూడండి, కంటిలో ఒక నలుసు పడింది అనుకో, ఏమవుతుంది? కంటిలో నలుసు పడితే ఏమవుతుంది? సరిగా చూడలేం. ఎప్పుడు ఏమైపోతుంది? కన్నీ రుద్దాలనిపిస్తుంది, సరిగా నిద్ర పట్టదు. అలాగే మన ఈ యేసుప్రభువుని నమ్ముకుని వచ్చిన తర్వాత మన జీవితంలో క్షమించే గుణము, సమాధాన గుణము, ప్రేమించే గుణం లేకపోతే మన జీవితం కూడా వ్యర్థమే. చూడండి, ఇంత పెద్ద శరీరానికి కన్నులో చిన్న రవ్వ పడితే మన కన్నును ఎంత బాధ పెడుతుందో, మన శరీరాలు దేవునికి అర్పించుకున్న తర్వాత ఇదిగో ఈ లోక సంబంధమైన వాటి పట్ల మనము దృష్టించకూడదు. ఆయన యొక్క ప్రేమను, కనికరాన్ని, జాలిని, దయను మనము కలిగి ఉండాలి. ఇందాక అన్న చెప్పినట్టు సమాధానం లేని జీవితము వ్యర్థము. ఆరాధనలో మనం పాలు పంచుకునే ముందు సమాధానం అనేది మనము పరీక్షించుకోవాలి. చూడండి, యేసుప్రభువుని నమ్ముకుని వచ్చిన తర్వాత మనం కూడా వాటన్నిటి పాటించాలి.